హాయ్ ఫ్రెండ్స్, శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. టీ అయితే తాగేసాం. రాత్రే అలసందలు అయితే నానబెట్టాను. ఇంకా వాటిల్ని కుక్కర్లో ఉడకబెడదామని కుక్కర్లో వేశాను. ఇందులోనే అవి బాగా నానాయి కాబట్టి వాటర్ అనేది వేసి కొంచెం ఉప్పు అనేది వేసి 3 విజిల్స్ రానిస్తాను. మనకి నానియే కాబట్టి 3 విజిల్స్ సరిపోతాయి. ఇంకా ఇది వచ్చేసి వాటర్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే రాగి జావ చెయ్యి అంటున్నారు చాలా రోజుల నుంచి, ఇంకంతే అయిపోతుంది అని. ఇంకా నేనైతే రాగి జావ కాగబెడుతున్నాను. పాలల్లో కాకుండా మజ్జిగలోనే తాగుతాము. ఇదిగోండి కాగింది కదా, ఇది ఆరబెట్టేస్తాను ఫ్యాన్ కింద కొంచెం సేపు ఉంచి. కొంచెం చిక్కగా అడుగుతారు, ఒక్కొక్కసారి పలచగానే ఇవ్వంటారు. ఇంకా ఈ విధంగా తీసేసి నేను మజ్జిగ అనేది చల్లారిన తర్వాత యాడ్ చేస్తాను. ఒక్కొక్కళ్ళు కలుపుతారు. ఇదిగోండి వాకింగ్కి వెళ్తున్నాం కదా, ఇంకా విజిల్ అయితే వచ్చాయి. 3 విజిల్స్ వచ్చాయి కాబట్టి ఆ వాటర్ తీసేస్తున్నాను. ఇదిగోండి ఉడికాయ లేదా అని చెక్ చేస్తున్నాను. మరీ మెత్తగా ఉన్నా బాగోవు కదా. కొంచెం ఆయిల్లో ఎండుమిర్చి, పోపు దినుసులు, అలాగే కరివేపాకు యాడ్ చేశాను. ఇంకా అందులోనే ఈ అలసందల్ని మనం తడి లేకుండా గుగ్గిళ్ళలాగా బ్రేక్ఫాస్ట్లో ఏదో ఒకటి చేస్తూ ఉండు తిందాము, 3 రోజులకు ఒకసారో 2 రోజులకో అన్నారు. ఇదిగోండి అలసందలు ఈ విధంగా అయితే చేశాను. ఇక్కడ వచ్చేసి పల్లీలు, వేయించిన పల్లీలే తెచ్చారు. ఇంకా అందుకోసమని నేను వేయించట్లేదు. ఇంకా ఆయిల్లో పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు వేయిస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నట్లయితే ఇంకొంచెం ఒక్కొక్క స్పూన్ వేయండి. మేమిద్దరమే కాబట్టి నేను మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి అనేది ఒక 2 వేశాను. ఇంకా మిక్సీ జార్లో పల్లీలు కొంచెం పొట్టు తీసి, కొంచెం చిన్న అల్లం ముక్క వేసి, ఇంకా కొంచెం చింతపండు, ఒక వెల్లుల్లి రెమ్మ వేశాను. ఎందుకంటే చాలా తక్కువ కదా, 2 మనుషులకు వచ్చేసి ఈ చట్నీ సరిపోతుంది. ఇంకా మనం వేయించుకున్న పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, అలాగే పచ్చిమిర్చి, సరిపడినంత ఉప్పు వేసి కొంచెం పలచగా చెయ్యి అన్నారు. ఈ విధంగా చేశాను. ఇంకా పోపు అయితే వేసేసుకుందామని ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు వేస్తున్నాను. ఇంకా అలసందలు అయిపోయాయి. అలాగే అలసందలు, మనం పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇదిగోండి బుల్లి గిన్నెలు, ఇద్దరమే కదా. ఇంకా రాగి జావ వచ్చేసి ఆరింది, మజ్జిగ కూడా యాడ్ చేశాను. ఇంకా శ్రీవారికి దీంట్లో వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. చట్నీ అయిపోయింది కదా, ఇంకా 2 చాలే అన్నారు. కానీ కీరా కూడా కట్ చేయలేదు. ఇంకా సరే తీసుకువెళ్తాను, లేతే లేదన్నారు. ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. అలసందలు ఉన్నాయి కదా, సైజుని బట్టి చిన్నవైతే 3 వెయ్యి, పెద్దవైతే 2 వెయ్యి అన్నారు. ఎప్పుడు అంతే అంటారు. కాకపోతే కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది చిన్నవిగా వేసేసి 3గా పెడతాను. ఎప్పుడన్నా రేరు బాగా నచ్చిందంటే 4 తింటారు, కొంచెం సైజు తక్కువగా ఉంటే. ఎందుకంటే ఇది తగ్గిద్దాం అనుకుంటున్నాం కదా, దోశలు, ఉప్మా, ఇడ్లీ అనేది. ఇంకా ఈరోజు అయితే ఇంకా రాగులు అయితే నానబెట్టాను రాగి దోశ కోసం. పెసరట్టుకు కూడా వేసేసిన తర్వాత రాగి దోశ అయితే వేస్తాను. ఇంకా దోశలు వేస్తూ మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు ఫ్రెండ్స్? మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే
మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి, లైక్స్ అయితే ఇవ్వటం మర్చిపోతున్నట్లున్నారు. లైక్ కూడా చేయండి. వ్యూస్ వచ్చినన్ని లైక్స్ అయితే రావట్లేదు. ఇదిగోండి, ఇంకా శ్రీవారు నేను టిఫిన్ అయితే తినేస్తాం. శ్రీవారి ప్లేట్ వచ్చేసి ఈ విధంగా దోశలు, అలసందలు, పల్లీ చట్నీతో రెడీ చేశాను. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ కానిచ్చేస్తాం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీను రాణి కిచెన్.